సాక్షాత్తు శివుడే మంచులింగంగా ప్రత్యక్షమైనటువంటి అమరనాథ్ ఆలయ రహస్యం మీకు తెలుసా? ఒకసారి పార్వతీదేవి శివుడితో, స్వామి, మీకు మరణం లేదు కదా, మీరు అమరులు, ఈ అమరత్వం రహస్యం ఏమిటో నాకు చెప్తారా అని అడుగుతారంట. అప్పుడు శివుడు, ఈ రహస్యాన్ని చెప్పాలి అంటే ఎవరూ లేని ప్రదేశంకి వెళ్ళాలి, ఎందుకంటే ఈ అమర కథను విన్నవారు అమరులవుతారు అని చెప్పి హిమాలయాల్లో ఉన్నటువంటి ఒక గృహ దగ్గరికి బయలుదేరుతారు. దారిలో శివుడు వాహనమైనటువంటి నందిని ఒక ప్రదేశంలో వదిలేస్తారు. అలానే చంద్రుణ్ణి చందనవాడిలో మరియు సర్పదాన్ని ఒక దగ్గర, మరి తన ఆధీనంలో ఉన్నటువంటి పంచభూతాలను పంచతరణి దగ్గర విడిచిపెట్టి గుహలోకి వెళ్ళి తమ డమరక నాదం చేస్తారు, చుట్టూ ఉన్నటువంటి మూగజీవులను పారిపోవడానికి. తర్వాత కాలాగ్ని సృష్టించి గుహ చుట్టూ మంటలు వ్యాపించి ఎవరూ లోపలికి రాకుండా రక్షణ కవచం సృష్టిస్తారు. గుహలో పార్వతీదేవితో కూర్చొని శివుడు ధ్యానంలోకి వెళ్ళి అమర కథను చెప్పడం ప్రారంభిస్తారు. కథ పూర్తయ్యేసరికి పార్వతీదేవి నిద్రలోకి జారుకుంటారు. దాంతో ఆమె అమర కథను వినలేరు. కానీ గుహలో అప్పుడే పుట్టి నుండి వచ్చినటువంటి 2 పావురాలు ఈ కథని విని అమరులవుతారు. శివుడు చెప్పిన ఆ గుహని ఇప్పుడు మనం అమర్నాథ్ అని పిలుస్తున్నాం. ఇక్కడ మంచులో వెలిసినటువంటి శివలింగం ఉంటుంది. అమరత్వం పొందినటువంటి ఆ 2 పావురాలు ఇప్పటికి కూడా ఆ గుహలోనే ఉన్నాయంటండి. ఓం నమ శివాయ.